రాజధాని అమరావతిలో మరో కీలక నిర్మాణానికి ముందడుగు పడింది. పరిపాలనా నగరంలో ప్రవాసాంధ్రుల ఐకానిక్ భవన నిర్మాణం మొదటి దశకు ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ టెండర్లు పిలిచింది. టెండరు దాఖలుకు ఈ నెల 10వ తేదీ వరకు గడువిచ్చింది. అమరావతిలో జగన్ పక్కన పెట్టిన ఒక్కో కీలక ప్రాజెక్టు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టాలెక్కుతోంది. ఎన్ఆర్టీ ఐకాన్ పేరుతో 5 ఎకరాల్లో నిర్మించే భారీ భవనానికి సంబంధించి ఫౌండేషన్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఏపీఎన్ఆర్టీఎస్ టెండర్లు పిలిచింది. పోడియంతో కలిపి 36 అంతస్తుల ఎన్ఆర్టీ ఐకాన్ భవనాన్ని 3 దశల్లో నిర్మిస్తారు. మొదటి దశలో నిర్మించే ఫౌండేషన్ కు ఇప్పుడు టెండర్లు పిలిచారు. తదుపరి బిల్డింగ్ సూపర్ స్ట్రక్చర్ కు, ఆ తరువాత బయటకు కనిపించే భాగానికి టెండర్లు పిలిచి నిర్మాణం చేపట్టనున్నారు. దాదాపు 600 కోట్ల అంచనా వ్యయంతో జంట టవర్లుగా దీన్ని నిర్మించనున్నారు. 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేవలం ప్రవాసాంధ్రుల కోసం వారి నిధులతోనే ఈ భవనం నిర్మించనున్నారు. ఇందులో నివాస ప్లాట్లను, కార్యాలయ ప్రాంతాన్ని వారికే విక్రయిస్తారు. పార్కింగ్ కోసం 2 అంతస్తుల సెల్లార్, దానిపై 3 అంతస్తుల పోడియం ఉంటుంది. దానిపై 33 అంతస్తుల్లో భవనం నిర్మిస్తారు. 2 టవర్లలోనూ ఒక్కో దానిలో 29 అంతస్తులు ఉంటాయి. మొదటి టవర్లోని 29 అంతస్తుల్లో ఒక్కో అంతస్తుకు 2 చొప్పున రెసిడెన్షియల్ ప్లాట్లు ఉంటాయి. రెండో టవర్లో కార్యాలయాలు ఏర్పాటవుతాయి. ఈ కార్యాలయాల్లో ఏర్పాటయ్యే కంపెనీలతో 30,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. 2 టవర్లను కలుపుతూ పైన 4 అంతస్తులు నిర్మిస్తారు. దీన్ని పూర్తిగా వాణిజ్య అవసరాలకే కేటాయిస్తారు. 2 టవర్ల మధ్యలో ఏర్పాటు చేసే గ్లోబ్ ఈ భవనానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అందులో కూర్చుంటే 360 డిగ్రీల్లో అమరావతి నగరం మొత్తాన్ని వీక్షించొచ్చు. గ్లోబ్ లో 10 నుంచి 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెస్టారెంట్లు, కిచెన్, ఎగ్జిక్యూటివ్ డైనింగ్ హాల్, లాంజ్ వంటివి ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా ఎన్ఆర్టీ క్లబ్ హౌస్ ఉంటుంది. సదస్సులు, సమావేశాల నిర్వహణకు 2,000 సీట్ల ఆడిటోరియం, 1,500 సీట్ల యాంఫీ థియేటర్ ఏర్పాటు చేస్తారు. 2014-19 మధ్య ఎన్ఆర్టీ ఐకాన్ భవనానికి నాటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన కూడా చేశారు. ఐకాన్ భవనంలో ప్లాట్ల కొనుగోలుకు 104 మంది ప్రవాసాంధ్రులు 33 కోట్ల రూపాయల డబ్బు కూడా చెల్లించారు. భవన నిర్మాణం వేగంగా పుంజుకుంటున్న దశలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అమరావతిపై కత్తిగట్టిన జగన్ ఏపీ ఎన్ఆర్టీ భవనాన్ని మూలన పడేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో న్యాయపరమైన సమస్యలన్నీ అధిగమించి ఈ భవన నిర్మాణానికి మార్గం సుగమం చేసింది. అమరావతి ఆంధ్రుల కలల రాజధాని. అలనాటి సంస్కృతి, ఆధునికత ఉట్టిపడేలా నిర్మిస్తున్న అద్భుత నగరం. సమస్యలన్నీ తొలగించుకొని చకచక అడుగులు వేస్తుంది. 5 ఏళ్ల పాటు ముళ్ల పొదలతో నిండిన ప్రాంతం జంగిల్ క్లియరెన్స్తో చక్కగా కనిపిస్తోంది. అమరావతికి గుండెకాయ లాంటి సీడ్ క్యాపిటల్ నిర్మాణానికి సర్వం సిద్ధమైంది. ఒక్కసారి మొదలైతే ఆటంకాలు లేకుండా పనులను పరుగులు పెట్టించేలా పక్కా ప్లాన్ రెడీ అయింది. అమరావతి కోర్ క్యాపిటల్ 1,575 ఎకరాల్లో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో 6 క్లస్టర్లుగా నిర్మితమవుతోంది. సింగపూర్ మాస్టర్ ప్లాన్, నార్మన్ ఫోస్టర్ డిజైన్లతో అమరావతి రూపుదిద్దుకుంటోంది. రాజధాని నగరంలో అతి ప్రధానమైనది సెక్రటేరియట్. మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా మన సెక్రటేరియట్ ఉండబోతోంది. 5 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి రాఫ్ట్ ఫౌండేషన్ నాణ్యత పరిశీలించిన నిపుణులు అంతా బాగుందని నిర్ధారించారు. ఈ రాఫ్ట్ ఫౌండేషన్పై 5 టవర్లుగా కట్టే సచివాలయ భవనంలో అన్నింటికంటే కీలకమైనది జీఏడీ టవర్. ప్రపంచస్థాయి ప్రమాణాలతో G+47గా నిర్మించే భవనంలోనే సీఎం కార్యాలయం ఉంటుంది. సాధారణ పరిపాలన శాఖ ఇక్కడి నుంచే పనిచేస్తుంది. మిగిలిన 4 టవర్లు G+39గా వస్తాయి. మంత్రులు, సెక్రటరీల ఛాంబర్లు, హెచ్ఓడీలు సహా ప్రభుత్వ ఉద్యోగులంతా ఈ టవర్లలోనే కొలువుదీరుతారు. రాకపోకలకు వీలుగా టవర్ల మధ్య ఫుట్ బ్రిడ్జ్లు ఏర్పాటవుతాయి. 5 ఐకానిక్ టవర్ల నిర్మాణానికి దాదాపు 4,689 కోట్లు ఖర్చవుతుంది. రాష్ట్ర సచివాలయం తర్వాత మరో ముఖ్యమైన నిర్మాణం అసెంబ్లీ. ఇది నీటిలో తేలియాడుతున్నట్లు అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. శాసనసభ జరుగుతున్నప్పుడు కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలు నేరుగా చూసే అవకాశము ఉంటుంది. అసెంబ్లీ భవనంపై 250 మీటర్ల ఎత్తైన స్పైక్ రాజధాని అమరావతికే హైలైట్. దీనిపై నుంచి రాజధాని నగరాన్ని చూసేందుకు అనువుగా ప్రత్యేకమైన ప్లాట్ఫామ్స్ నిర్మిస్తారు. 104 ఎకరాల్లో G+3గా తయారయ్యే అసెంబ్లీ భవనం
స్పెషల్ అట్రాక్షన్గా నిలిచే భారీ స్పైక్ నిర్మాణానికి 768 కోట్ల రూపాయల వ్యయమవుతుంది. సెక్రటేరియట్, అసెంబ్లీ తర్వాత మూడో ముఖ్యమైన నిర్మాణం హైకోర్టు. 42 ఎకరాల విస్తీర్ణంలో 55 మీటర్ల ఎత్తుతో హైకోర్టు కాంప్లెక్స్ వస్తుంది. అమరావతి చరిత్ర, బౌద్ధం విశిష్టత తెలియజెప్పే అద్భుత కట్టడంగా తీర్చిదిద్దుతారు. బౌద్ధ స్తూపం డిజైన్తో G+7గా నిర్మించే కాంప్లెక్స్లో మొత్తం 37 కోర్టు హాళ్లు ఉంటాయి. ఇది పూర్తి చేయడానికి 1048 కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. పాలనా వ్యవహారాలు, న్యాయ వ్యవస్థతో సంబంధం ఉన్న వాళ్ళందరికీ అమరావతిలోనే నివాసాలు ఉంటాయి. జడ్జిలు, మంత్రులు, IAS, IPS అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం 2014-19 మధ్య భారీ భవంతులు కట్టారు. కొన్ని 90% పూర్తవగా మరికొన్ని భవనాలు 75-80% సిద్ధమయ్యాయి. 5 ఏళ్ల విరామం రావడంతో IIT నిపుణులు నిర్మాణ పటిష్టతను పరిశీలించారు. అంతా బాగుందని నిర్ధారణ కావడంతో గతంలో ఎక్కడ ఆపారో అక్కడి నుంచే పనులు మొదలు పెడుతున్నారు. ఈ భవనాలు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రాజధానిలో ముఖ్యమైన కట్టడాల గురించి చెప్పుకున్నాం కదా, ఇక అమరావతి సమగ్ర స్వరూపం ఎలా ఉంటుందో ఒక్కసారి మాట్లాడుకుందాం. అమరావతి అంటే నవనగరాల కలబోత. ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాల మేళవింపుగా, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నవనగరాలను తీర్చిదిద్దుతారు.